ఈ వాక్యము అద్భుతంగా దేవుడు ముందుకు నడిపించాలి. 30 నిమిషాలు చక్కగా క్లారిటీగా మీతో దేవుడు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలండి? నేను మాట్లాడాలా, దేవుని మాట్లాడాలా? రైట్, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఏమీ లేదయ్యా నా కుటుంబంలో. నేను దేవుడికి ఏమేమన్నావు? ఒక ప్రశ్నగా మిగిలిపోయింది మన కుటుంబంలో. నా దగ్గర ఆస్తి ఉందా? మా ఊళ్ళో కావుందండి. పూర్వకంగా దేవుణ్ణి అడగాలి. ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ధనవంతులుగా చేస్తారు. మరి ఏళ్ళలో ధనవంతులు ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక భేద ఎదవరాలు కూడా ఉంది. కానీ మీ దృష్టిలో ధనవంతులు ఎవరండి? భేద ఎదవరాలే ధనవంతురాలు. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ ధనవంతులే. ఎందుకంటే లేమిలో ఉండి ఇస్తున్నారా మందిరానికి? లేమిలోంచి. ఎక్కడి నుంచి అండి? లేమిలోంచి. పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయి చూడండి. ఒక చెల్లి వచ్చిందమ్మా, మంచి ఫ్యాన్లు కొనుక్కొస్తే నేను ఫ్యాన్లు ఇస్తాను అనుకున్నాను. నేను మందిరము ప్రారంభంలో నేను ఫ్యాన్లు ఇస్తాను అనుకున్నాను అందండి. సరేనమ్మా ఇవ్వు, మంచిదే, డబ్బులు ఇవ్వరా, నేను విజయవాడ వెళ్ళి మంచి ఫ్యాన్లు కొనుక్కొస్తాను అని చెప్పానండి. కానీ గమనించండి, కాదన్నయ్య నేను మరి అమౌంట్ వాళ్ళకి ఇవ్వట్లేదు, వాయిదా పద్ధతి. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఏం చేసిందండి? వాయిదా పద్ధతిలో ముందు ఫ్యాన్లు తీసుకొచ్చి ప్రతిష్టకు ముందు తగిలిచ్చేసిందండి. క్రమంగా కట్టుకుంటా వెళ్ళింది అనమాట. ఉండిచ్చిందా లేకుండా ఇచ్చిందా? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వారి కుటుంబాన్ని పునరుద్ధాన దినమున ఆశ్రయించును గాక. ఆ చెల్లి ఒకటే కదండి, అలా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క చెల్లి కోసం చెప్పానండి. అట్టి కుటుంబాలను దేవుడు ఆశ్రయించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందని ఇస్తానండి దేవుడికి? నా దగ్గర ఏముందండి? ఏంటండి నా దగ్గర ఏముందండి? ఏం కోరుకున్నాడు? నీకున్న దాంట్లోనే బంగారం తీసుకుంటామ్మా, వెండి తీసుకుంటామ్మా, నగ నట్ర తీసుకుంటామ్మా అని అడగట్లేదండి. చూడండి, చాలామంది ధనవంతులు ఉన్నారు. అక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళ ఐశ్వర్యంలోంచి, వాళ్ళకున్న డబ్బులోంచి కొంత భాగం తీసుకొచ్చి కానుకలు వేస్తున్నారండి. చూడండి, ఏమీ లేని దాంట్లోంచి తీసుకొచ్చి లాస్ట్ మాట ఏముందరా చెల్లి? ఆఖరి మాట, తమకు కలిగిన జీవనమంతయు వేసెను. ఇంకేమన్నా మిగిలిందా? ఏమన్నా ఉందండి? అంత మందిరానికి ఇస్తే నేనేమైపోవాలి? ప్రార్థన అంటారు, మందిరం అంటారు, సంఘం అంటారు, పరిచర్య అంటారు. తనకు కలిగినదంతయు వేసెను. ఎక్కడేసిందిరా? కానుక పెట్టేసింది. 3.5 సంవత్సరాలు అగోటిస్తుంది దేశం, ఆకలితో అలమటిస్తుంది. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు అగోటిస్తుంది, ఆకలితో అల్లాడుతుంది. మంచినీళ్ళు దొరకట్లా, తినడానికి ఆహారం దొరకట్లా. లాస్ట్ క్లైమాక్స్, కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంటే అది అప్పం చేసుకుని తన కుమారుడు వేసుకున్న తర్వాత మరి 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, మళ్ళీ అది అయిపోగానే చనిపోదాం అనుకున్నారండి. ఈ లోపల ఒక ఆయన ఎంటర్ అయ్యారు. ఎవరైనా? ఎలీషా అనే పాస్టర్ గారు ఎంటర్ అయ్యాడు. అమ్మా ఆకలేస్తుందమ్మా, కొద్దిగా నీ దగ్గర ఏమన్నా ఉంటే పెట్టమ్మా. నీ కుటుంబంలో నీ కొడుకు పెట్టకుండానే నువ్వు తినవు, అవునా కాదా? నీ కూతురికి పెట్టకుండానే నువ్వు తినవు. హాస్టల్ నుంచి పిల్లలకి రాగానే కూర్చేస్తూ ఉంటాం లోపల. నువ్వు తిన్నావో తినలేదని అక్కడ సమస్య కాదు. అక్కడ ఆ రోజునే చేపలు, ఆ రోజునే వేట మాసం, ఆ రోజునే కోడి మాసం. ఒక్కరోజునే కాదండి, హాస్టల్ నుంచి వచ్చింది. ఏంటండి ఎందుకంటే చెప్తానంటే పిల్లలు సమృద్ధిగా ఉండాలి, పిల్లలు పుష్టిగా ఉండాలి. తన బాబుని విడిచిపెట్టి తన బాబు మరణిస్తాడు అని తెలిసినప్పుడు కూడా ఏంటండి ఎవరు చేస్తారండి అంత త్యాగము? ఎవరు చేస్తారండి? చూడండి, అప్పము తయారు చేస్తుందండి, నూనె వేస్తుందండి, అప్పం తయారు చేస్తుందండి. అప్పం తయారు చేసి ఆ సేవకుడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టిందండి. సేవకుడు తిన్నాడండి.
అంటే ఉందా అయిపోయిందా ఆమె దగ్గరాక? అయిపోయింది. చెప్పండి రా చెల్లి, ఉందా అయిపోయిందా? ఇంకా వెనక్కి తిరిగి చూస్తే ఏమి కూడా లేదు. ఇంకా వాళ్ళకి ఏంటి? శరణం, మరణమే శరణం. ఆమె చనిపోద్ది, తన బిడ్డ కూడా చనిపోతారు. అలాంటి త్యాగం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చనిపోతాం ఆకలితో అలమటించి. మొన్న విజయవాడలో అర్ధనాదాలు వినపండి. ఏమని వినపండి? ఆహారం. ఎవర్రా? నేను ఆహారం అంటే ఆకలి అన్నారు ఎవరు? చక్క ఆకలి ఏంటన్నారా? ఆకలి. దేవుడా అన్నారు ఎవడన్నా? ఎక్కడన్నా? మునిగిపోతున్నాం దేవుడా, ఈ వర్షాన్ని ఆపండి. చూడండి, 10 రోజులకి విపత్తు అలా మారిపోయింది. అటు ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఇంకా కొన్ని రోజులు కన్నా ఆ మర్చిపోయాడనుకో దేవుడు ఆ ప్రాంతాన్ని, ఏమైపోద్దండి? ప్రార్థించే గుంపు ఉందో ఇంకా లేదంటారా? ప్రార్థించేవారు ఉన్నారండి, దేవుడా అన్న వాళ్ళు ఉన్నారు. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, అప్పము తయారు చేసి నూనె వేసి ఆ సేవకుడికి ఇచ్చింది. సేవకుడు తృప్తిగా తిన్నాడండి. వెనక్కి తిరిగి మరి నిరుత్సాహంతో ఉంది. ఎందుకు నిరుత్సాహంతో ఉంది? ఇంకా తన కొడుకు బతకడు, ఆమె కూడా బ్రతకదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఏముందని మందిరానికి ఇవ్వాలని, ప్లాస్టింగ్ చేయాలి, నా దగ్గర ఏముంది? ఉన్న దాంట్లోనే. కలిగినప్పుడు తలే. ఎప్పుడంటండి? కలిగినప్పుడే. కలిగేది ఎప్పుడు? ఇచ్చేది ఎప్పుడు? ఎప్పుడు కలుగుద్ది? ఎప్పుడు కలుగుద్ది? ఇస్తేనే కలుగుద్ది. ఏంటంటే ఇస్తేనే కలుగుద్ది. ఒక స్థలం కొనుక్కున్నాం, అమ్మ అబద్ధం చేసుకోకండి, 2 స్థలాలు కొనుక్కున్నాం, 3 స్థలాలు కొనుక్కున్నాం, ఇంకా దాహం తీరలా, ఇంకేం కొనాలి? 4వ స్థలము కొనాలి. అబద్ధం ఎవ్వరు చేసుకోవద్దు నాన్న. ఎందుకంటే గమనించండి, కొనుక్కోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కానీ ఏం కావాలి? ఎవరికి ఇవ్వాలది? దేవుని మందిరానికి ఇవ్వాలండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అమ్మ 2 స్థలాలు ఉన్నవాళ్ళు 1 స్థలం దేవుని మందిరానికి ఇచ్చేయండి. అదేంటి అన్నయ్య, ఆ మాట మాత్రం చెప్పకన్నయ్య. ఏదన్నా ఆ భేద ఎదరాల గురించి చెప్పు, అంతేగాని సారేపోతాను ఎదరాల గురించి చెప్పు, పొలం ఏరుకుంటుంది, అక్కడ అప్పని చేసింది, వాళ్ళ గురించి చెప్పుకొని మా గురించి చెప్తావేంటన్నయ్య? భూమి ఎవరిది? మరి పొలం ఒక సైట్ ఎవరు నాకు? కుమార్ తలం చేస్తున్నానండి. సుశీల గారు 2 ఉన్నాయి కమ్మ, ఒకటి అమ్మ. భూమి ఎవరిదంటే ఏమన్నారు నాన్న? దేవుడిది అన్నారు. ఒక సైట్ ఇమ్మంటే ఏమన్నారు? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీరే వక్కర్లేదండి, మీకు ఉదాహరణకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, మీరు ఇచ్చిన చాలు. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. ఆ అప్పము తయారు చేసి నూనెసి సేవకుడికి ఇచ్చింది. వెనక్కి తిరిగి అలా చూస్తుందండి. చూడండి, మళ్ళీ ఆ గిన్నెలోనికి నూనె వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి. దేవుడే కార్యము. మళ్ళీ ఆ అప్పము రెడీగా ఉందన్నమాట. రైట్, నూనె రాసేసింది, అప్పం వేసుకుంది, తను తింది, తన కొడుకు కూడా తిన్నారండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. మళ్ళీ ఆ గిన్నెలో నూనె ఉంది, మళ్ళీ ఆ బుట్టలో పిండి ఉంది. తగ్గిందండి. ఎన్ని సంవత్సరాలు తింది? హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరాలు అద్భుతంగా మాట్లాడారు వీరు. ఎన్ని సంవత్సరాలు తిందంటండి? 3.5 సంవత్సరాలు తిందండి. గమనించండి, ఒక మాట మిమ్మల్ని ప్రశ్నిస్తాను, ఉన్న దాంట్లో ఇచ్చిందా, లేని దాంట్లో ఇచ్చిందా? చెప్పాలి. ఎన్మల ఉన్నవాళ్ళు కూడా, ఉన్న దాంట్లో ఇచ్చిందా, లేని దాంట్లో ఇచ్చిందండి? లేదండి. గమనించండి, మన దగ్గర 500 ఉంటే ఈ 500 కుటుంబం నిమిత్తం ఖర్చు పెట్టాలి అనుకోకండి. ఒక 10 రూపాయలైనా, ఒక 20 రూపాయలైనా, ఒక 100 రూపాయలైనా, ఒక 200 రూపాయలైనా నేను దేవుని మందిరానికి వాడతాను, ఖర్చు పెడతాను. ఇదిగో నాకు 1000 రూపాయలు వచ్చినాయి, ఈ 100 రూపాయలు తీసి దాస్తున్నాను, ఒక కొంత అమౌంట్ అయిన తర్వాత ఏదో ఒక వర్క్ నేను చేయిస్తాను. నీలో ఒక స్పందన కలిగి ఉండాలండి, ఒక ఆరాటము కలిగి ఉండాలి. దేవుడికి ఇవ్వటం ద్వారా ఏం జరిగిందండి? 3.5 సంవత్సరాలు సమృద్ధిగా తింది, కదువ లేదండి. హల్లెలూయా. మిమ్మల్నైనా మీ కుటుంబాలైనా మీకున్న దాంట్లో దేవునికి ఇస్తే మీకు మీ జీవించినంత కాలము, మీ బ్రతికినంత కాలము సమృద్ధే సమృద్ధి.
గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎవరిని భ్రమపెట్టడానికి కానీ ఎవరిని ఏదో మభ్య పెట్టడానికి కాదు, కానీ దేవుడి సన్నిధికి ఇవ్వటంలో ఆశీర్వాదం ఉందండి, దీవెన ఉందండి. డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాలే, అప్పులు తీరినప్పుడు ఇస్తాలే. ఎప్పుడు ఇస్తావమ్మా? అప్పులు ఎవరికి లేవురా? ఒకసారి చేయొద్దండి. లేవురా? నేనేమన్నాను అర్థం కాలేదు. మీరు ఎవరికి లేవు అన్నా, ఉన్నాయి కాదు, ఉన్నాయి. ఏం లేవమ్మా? ఏ కొట్టు దగ్గర అప్పు చేయట్లేదా? అప్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట. అప్పులు తిరిగాక ఇస్తానంటే ఎప్పుడు ఇస్తాం? ఇవ్వలేమండి. ఇవ్వగలుగుతావా? మరే గారు ఇవ్వగలుగుతామండి? ఇవ్వలేమండి. గమనించండి, నేను సమృద్ధిగా కొనుక్కున్నాక బాగా పచ్చగా ఉన్నప్పుడు, చక్కగా దీవించబడినప్పుడు అప్పుడు మందిరానికి ఇస్తానంటే అప్పుడు మన పుణ్యకాలం వెళ్ళిపోద్ది. పాస్టర్ గారి పుణ్యకాలం వెళ్ళొద్ది, మీ పుణ్యకాలం కూడా వెళ్ళొద్ది. నెక్స్ట్ తరం వస్తుంది. ఏ తరం వస్తుందండి? ఏ తరం? మనం కర్ర పట్టుకుని వస్తుంటారు, అక్కడ కూర్చోమ్మా అంటారు. ఎవరు వాళ్ళు ఊరుకుంటారు, మనల్ని ఎదురుకు రాణిస్తారా? పోమ్మా చివరి కూర్చోమ్మా అంటారు. అప్పుడు నేనేదో ఇవ్వాలనుకున్నానయ్యా, ఎక్కడ తెచ్చిస్తావమ్మా అంటే ఏంటి అర్థం ఏంటి? వాడినిమ్మని ఏంటండి? ఎప్పుడో సమర్పించుకున్నానయ్యా, అది నువ్వు నీదేనమ్మా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, గమనించండి, ఇది చాలా పాటించండి. ఇది చిన్న వాక్యం అవ్వచ్చు కానీ చాలా అద్భుతమైందండి. మీ కుటుంబంలో మీకున్న దాంట్లోనే, మీకు లేని దాంట్లో చూడండి, గమనించండి. ఫస్ట్ మందిరం ప్రారంభించేటప్పుడు ఒక మాట చెప్తానండి. అప్పు తీసుకొచ్చి మందిర నిర్మాణానికి మరి అందరినీ తలొక్క 3,000 మనం వేసుకున్నాము. చెల్లి తీసుకొచ్చి 3,000 ఇచ్చేసిందండి. ఒక చెల్లి తీసుకొచ్చి, ఎందుకమ్మా అలా అప్పు తీసుకొచ్చి ఇలా ఇవ్వటం అనేది నాకు వద్దని నేను తీసుకోలేదు చెల్లి దగ్గర. లేదని నేను ఇవ్వాల్సిందే, ఇవ్వాలనుకున్నాను. అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఇక్కడ ఇచ్చిందండి. ఈ మందిరం ఊరినే కట్టబడింది అనుకుంటారండి? ఉండి కట్టామంటారా? అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బులు 50,000 తీసుకొచ్చి 3,000 మనకి ఇచ్చేసింది. ఉన్నటిని మరి తన అప్పులు తీర్చుకోవడానికో మరి కొంత డబ్బు తను ఖర్చు పెట్టుకోవడానికి వచ్చేసిందండి. దేంట్లో తీసుకొచ్చింది ఆ చెల్లి? లేమిలో. ఉన్న దాంట్లోనే లేమిలో తీసుకొచ్చిందండి. ఒక చెల్లే కాదండి, ఇక్కడున్న వాళ్ళు 100% ఇచ్చారు అంటే ఉండిచ్చారండి, ఉండి కాదండి. అలాంటి మరి చక్కగా మరి తీసుకొచ్చిన ద్రవ్యాన్ని దేవుడి కట్టడాలకు ఉపయోగించాము. గొప్పగా దేవుడు ఆస్వాదించారు. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. మరి ఎప్పుడు ఇస్తారు మీరు దేవుని మందిరానికి? ఆగు బాబు, ఇంకా టైం ఉంది. ఎప్పుడుందంటండి? ఇంకా టైం ఉంది. నేను ఇంకా పుంజుకోవాలి. ఒక సహోదరిని గుర్తు చేయనండి. ఎవరా సహోదరి? తల్లి లేదు, తండ్రి లేడు, కుటుంబీకులు సరిగ్గా, బంధువులు సరిగ్గా లేరు. పినతండ్రి దగ్గర పెరుగుతుందన్నమాట. పినతండ్రి దగ్గర. ఎవరి దగ్గర అండి? పినతండ్రి. తల్లిదండ్రులు లేని భక్తి ఎలా ఉంటుంది? నానుకున్నవారు ఆదరించేవారు లేని భక్తి ఎలా ఉంటుంది? చాలా అధ్వానంగా ఉంటుంది. అయినప్పటికీ నిలబడి మోకరించి దేవుని సన్నిధిలో దేవుడా అంట దేవుని వైపు గోడ తట్టు తిరిగి ప్రభు వైపు చూసేదండి. డబ్బు ఉన్నప్పుడు చూసిందా, లేనప్పుడు చూసిందా? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. డబ్బు లేనప్పుడే మోకరించింది, దేవుని స్తుతించింది, గణపరిచింది. ప్రశ్నలు, ఎంత ప్రశ్నలు అంటే అంత ప్రశ్నలు వేస్తాం. దేవుడు కలగజేయమని మందిరానికి వస్తా. ఎవరు తెలియకలలో? దేవుడు తెలియకలలో, మనం తెలియకలడా? ప్రార్థన చేస్తే, తండ్రి అయ్యా ఈ బిడ్డల్ని మందిరానికి తీసుకురా ప్రభువా, అప్పులు తీర్చి. మా చెల్లి మందిరానికి రారా, అప్పు తీర్చమన్నాయా. ఎప్పుడు వస్తానంట? అప్పు ఎప్పుడు వచ్చింది ఈమె? ఎవర్రా ఈమె? చెప్పాలి, 2 పట్ల గడ్డి చెప్పండి. యేసయ్య ఎప్పుడు వచ్చింది? లేమిలో వచ్చింది. అమ్మా, ఒక డబ్బు గురించి చెప్తున్నాను అనుకోకండి. ఇది ఏ హృదయం? ఇది పేద హృదయం. దినస్థితి యందున ఎలా వచ్చింది? ఎలా మార్చాడు దేవుడు? హల్లెలూయా. సంపన్న స్థితిగా మార్చాడు. దేన స్థితిలో మందిరానికి వచ్చి ఉండొచ్చండి. దేన స్థితిలో మందిరానికి వచ్చి ఆరాధనలో కూర్చుండొచ్చు. రానున్న దినాల్లో మీ అందరినీ సంపన్న స్థితిగా మార్చునుగాక. హల్లెలూయా.
దేవుడు సంపన్న స్థితిగా మార్చును గాక. అలాగే పిన్న తండ్రితోనూ మరి పిన్నితోనూ ఎన్నో బాధలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో వేదనలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు. అయినా సరే విడిచిపెట్టిందా దేవుణ్ణి? విడిచిపెట్టిందండి? విడిచిపెట్టలేదండి. కటిక పేదరికలో వచ్చిందండి, దేవుని పాదాలు పట్టుకుంది. దేవుడా అందండి. చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు ఈ రోజుల్లో? సౌందర్యంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఆకారం రూపం చాలా బ్యూటిఫుల్గా ఉంది, చక్కగా ఉంది. ఎలాగుంటారు? అందంగా ఉన్నప్పటికీ నువ్వు ప్రభువును విడిచిపెట్టలేదండి. బయట ఎలా అందం ఉందో లోపల కూడా మంచి సౌందర్యం కలిగింది, మంచి మనసు కలిగిన సోదరి దేవుని ఎదుట సాష్టాంగ పడింది, సాగిలి పడింది. ఏ స్థితిలో వచ్చింది? దేన స్థితిలో వచ్చింది. చెప్పాలి తమ్ముడు, ఏ స్థితిలో వచ్చింది? దేన స్థితిలో వచ్చింది. ఒక ఆఫర్ ఇచ్చాడు, బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఆ దేశానికి. ఎవరు? రాజు. రాణిని చూడండి అయ్యా. ఎవరిని చూడాలంటండి? రాణిని చూడండి. 1 by 1 చూసుకుంటూ వస్తున్నారండి. చూడండి ఎంత సౌందర్యంగా ఉంది, ఎంత అందంగా ఉందండి. చాలామందిని టెస్ట్ చేశారండి. పైకి అందానికి బాగానే ఉన్నారు కానీ లోపల బాగోట్లా. అందంగా ఉన్నారు పైకి. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులో ఉండయా. మేడిపండు ఎలాగుంటుంది చూడండి. పైకి అందంగా ఉన్నారు కానీ లోపల రాక్షసులు అంట. కొంతమంది రాణిలు ఒకవేళ తెలిసో తెలియక చేసుకుంటే రాణి వల్ల ఏమైందంటండి? రాజ్యాలే పూర్చిందమ్మా, రాజ్యాలే కూలిపోయినాయి అంట. ఈ రాణిలు కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. ఈ రాణిల వల్ల ఏమవుతాయండి? కుటుంబాలే కూలిపోతాయి. ఎప్పుడో పడుకునేటప్పుడు వస్తాడు ఎవరైనా, ఈ లోపల వస్తే ఏం జరుగుద్ది? కూలిపోద్దండి, ఇంటికి రాడండి. చూడండి, రాణిపోరు. గమనించండి జాగ్రత్త. అందుకని రాజుగారు అర్థమైందండి, ఎప్పుడు వస్తాడంటే భర్త ఇంటికి సాయంత్రం వస్తే ఉందండి. సాయంత్రం కాదండి, పడుకునేది ఎప్పుడమ్మా? 11ంటికి వస్తాడు. ఇంకా డిటిఎస్ సౌండ్ రావు. ఇక అప్పుడు గట్టిగా స్తోత్రాలు చేద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. అంటే మన కుటుంబాల్లో లేరు కాబట్టి మీకు అర్థం కావట్లా. అలాంటి అవస్థలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? మాకు చెప్తా ఉంటారు ప్రార్థనకి వెళ్ళాక, అన్నా నేను 12ంటికి వెళ్ళి పడుకుంటానన్నా. ఎందుకయ్యా ఆ టైము? మా ఆవిడ ప్రశాంతంగా పడుకుంటుంది ఆ టైంలో. నా మీద తిరగబడదు, ఇక గొడవ ఉండదు, ఇబ్బంది ఉండదు. ఎంత టార్చర్ అండి. తన రాణిని సెలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరారండి. ఎవరు కూడా నచ్చలేదండి. ఎస్తేర్ని చూస్తారండి, చాలా సౌందర్యంగా ఉంది, అందంగా ఉంది. అంతేకాకుండా లోపలికి తీసుకెళ్ళారు, లోపల హృదయాన్ని కూడా పరీక్షించారు. ఏ హృదయాన్ని పరీక్షించారు? లోపల హృదయం. లోపలికి తీసుకెళ్ళి లోపల హృదయాన్ని పరీక్షించడానికి లోపల గుండెలు ఏం చేశారమ్మా? మాటలతోనే. ఏంటండి మీకు బాగా తెలుసండి, స్త్రీలకి అన్నం మొత్తము ఉడికిందా లేదని మొత్తం చూడవసరం లేదు. లోపలికి పెట్టేసి చెయ్యి లోపలికి పెట్టి అంత గుప్పుడుతో పట్టుకుంటారండి. కంటితోనన్నా మామూలుగా ఒక్క మెతుకన్నా, మరీ దారుణంగా చెప్తున్నాను. ఒక మెతుకన్నా పట్టుకోవాలి కదరా చెల్లి. కంటితో ఆపేస్తున్నారా మీరందరూ? అంటే మారిపోయిందా కాలం మళ్ళీ? అవునా? ఇంకా నేను వెనకే ఉండదన్నమాట. చాలా ఫాస్ట్గా ఉన్నారు అనమాట. కంటి చేతి చూస్తే కింద మాడిపోద్ది కదరా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. ఎందుకంటే గమనించండి, ఎస్తేరి దేన పరిస్థితిలో ఉంది, హీన పరిస్థితిలో ఉంది. దేవుడు చూడండి, ఆ రాజు సెలెక్ట్ చేశాడు, ఎన్నుకున్నాడు, సింహాసనం పక్కన కూర్చోబెట్టాడండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యానికి అర్థం అదేనండి. గమనించండి, ఒక పేద ఎదవరాలు ఎంత తీసుకొచ్చేసిందండి? 2 కాసుల బంగారం లేమిలోంచి తనకున్నదంతా, ఇంకేమీ లేదండి, వెనక ముందు ఏమీ కూడా ఏమీ లేదు, తీసుకొచ్చి వేసేసింది. ఏమీ చూసుకోలేదు. నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, రేపటికి పోషణ ఏంటి అనుకుందండి.
ఏమీ అనుకోలేదు, ఉన్న పలానా కానుక తీసుకొచ్చి దాంట్లో వేసేస్తుందండి. దేవుడు సంపన్న స్థితిగా చేశాడు. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. మీరు నమ్మినట్లయితే అట్టి కృప మీ అందరికీ దయచేయునుగాక. అయ్యా, అప్పు స్థితిలో వచ్చాను తండ్రి, భేద స్థితిలో వచ్చానయ్యా, ఐక్యత లేదయ్యా, నెమ్మది లేదయ్యా, కుటుంబంలో శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, బిడ్డలు చదవట్లేదయ్యా, బిడ్డలు సరిగ్గా ఉండలేదయ్యా, బిడ్డలు అనారోగ్య పాలవుతున్నారయ్యా. అయ్యా, భేద స్థితి అంటే ఒక డబ్బులు లేని స్థితే భేద స్థితి అనుకోకండి, గమనించండి. కుటుంబం చిందరవందరంగా ఉంటే భేద స్థితి కాదంటారా? ఐక్యత లేక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఉంటే అది భేదస్థితి కాదంటారా? దేవుడు సంపన్న స్థితిగా మారుస్తాడండి. వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే ఆ కుటుంబం ఎలాగుంటుందండి? పతన స్థితిలోకి వెళ్ళద్ది. అంటే సేవకుడు అన్నారని అనుకోకండి, గమనించండి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, దేవుని వాక్యం నీలో లేకపోతే, ప్రార్థన లేకపోతే, ప్రార్థించే కుటుంబం లేకపోతే, కుటుంబంలో ప్రార్థించే వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుందో తెలియదండి. భయంకరమైన విపత్తికి, భయంకరమైన వాటికి గురవుతారు. అయితే గమనించండి, ఈ పగటి వేళ సమయంలో దేవుని వాక్యం సెలవుస్తుంది, అయ్యా ఈ స్థితిలో నేను వచ్చాను తండ్రి, సంపన్న స్థితిగా నన్ను మార్చేసయ్యా, సంపన్న స్థితిగా నన్ను మార్చేసయ్యా. ఎలా మార్చాడు ఎస్తేర్ని? సారేపాతు అనే ఎదవరాల్ని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? అయితే ఎస్తేర్ని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. సారేపాతు విధవరాలను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడండి. వెనక్కి తిరిగి చూడండి, ఆశీర్వాదమే ఆశీర్వాదం, దీవెనే దీవెన. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. వెనక్కి తిరిగి చూడండి అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తారా? ఎప్పుడు చూస్తారు? ప్రార్థించి, యేసయ్యా స్తుతించి, యేసయ్యా గణపర్చి, యేసయ్యా ఆరాధించి చూస్తే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియలుండే. చూడండి, ధనవంతులు ఎవరంటే వీళ్ళు ధనవంతులు తీసుకెళ్ళి ఇద్దామా వద్దా అని దాంట్లో వేస్తున్నారంట. కానీ ధనవంతుడు ఎంత సొమ్మిచ్చినా, ఎంత ద్రవ్యం ఇచ్చినా ఏమని మెచ్చుకున్నాడండి దేవుడు? పేద ఎదురాలే, అవును పేద ఎదురాలే. కానీ అయితే హైలైట్ ఏంటి అసలు? లేమిలు, జీవనమంతయు. ఏమి ఇచ్చిందంటే అండి? జీవనమంతయు. ఎంత ఉందో భారతి నీ దగ్గర డబ్బు? సుమారు ఏమీ లేదా? అస్సలు నేనే అడగ. భారతి డౌట్ ఏంటంటే, ఇప్పుడు పేదరాలం కదా, నిజంగా ఆవరణ చేసినట్టు చేస్తాడు. ఇప్పుడు ఏమి తీసుకొచ్చి ఇచ్చేయలేము. ప్రార్థన అవ్వగానే నాకేమైనా మళ్ళీ ప్రార్థన ఉందేమో. ఏం ప్రార్థన? డబ్బు తీసుకొచ్చే ప్రార్థన అన్న. టెస్ట్లకు అయిపోయినాయి అన్న, ఇంకేమన్నాయని అంటావా? హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సింది ఒకటేనండి, మనకి ఈ ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి కాదండి, మనకున్న దాంట్లోనే ఇచ్చేస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు మాటలు అంటానండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఎస్తేర్ని సంపన్న స్థితిగా చేసిన దేవుడు మీ అందరినీ సంపన్న స్థితిగా చేయునుగాక. ఎస్తేర్ని సంపన్న స్థితిగా చేసిన దేవుడు మీ అందరినీ సంపన్న స్థితిగా చేయునుగాక. సారేపాతు ఎదురాల్ని దేవుడు బహుగా విస్తరింప చేసినందుకు ఆశీర్వదించినట్లు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించునుగాక. దేవుని మహాకృప మీ అందరి మీద ఉండునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇది సింపుల్గా తీసుకోకండి, ఒకసారి అందరూ మోకరించండి. అన్న తగము, బలహీనత, దేవుడా ఈ స్థితిలో ఉన్నాను తండ్రి, నా స్థితిని మార్చవా. అమ్మా, తగ్గింపు జీవితమే భేదతనం అండి. సారేపాతు అనే విధవరాలు ఇచ్చుటలో బహుగా దీవించబడింది, ఆశ్రదించబడింది. ధనవంతుడు ఎంత సొమ్మిచ్చినప్పటికను దేవుడు ఒక పేద ఎదవరాలు తనకున్నది అంతా తీసుకొచ్చి ఆ కానుకల పెట్టెలు వేసిందండి. దేవుడు ఆమెను చూసి సంతోషించాడు. నిజంగా చెప్పుచున్నాను,
ఈమెను చూసి ఆనందించాడు. అమ్మా, చెల్లి తమ్ముడు ఎస్తేరి ప్రార్థించింది. ఏమీ లేదులే, ఇంకెందుకు, నా పని అయిపోయిందిలే, నా స్థితి అయిపోయిందిలే, నా గతి అయిపోయిందిలే అని ఊరుకుంటున్నావా? ఊరుకోక, శోధన వచ్చిందిలే, బాధ వచ్చిందిలే, ఇబ్బంది వచ్చిందిలే, నా కుటుంబంలోనే ఇలా జరగాలా అని ఏడుస్తున్నావా? కన్నీళ్ళు కారుస్తున్నావా? చెల్లి తమ్ముడు, దేవుడు సంపన్న స్థితిగా మారుస్తాడు. ఇవ్వాలి. ఇచ్చిట్లో ఆశీర్వాదం ఉంది, ఇచ్చిట్లో దీవెన ఉంది, ఇచ్చిట్లో మేలుంది. సారేపత్ ఒక పేద విధవరాల గురించి దేవుడు మాట్లాడాడు. 2 సారేపత్ అనే విధవరాల గురించి మాట్లాడాడు. 3 ఎస్తేరు గురించి మాట్లాడాడు. 3 స్త్రీలేనండి బహుబలంగా దీవించబడ్డారు. 3 కూడా ఆస్వాదించబడ్డారు. దేవా, అట్టి ప్రార్థన నాకు దయచేయండి తండ్రి. ఎస్తేరు చేసిన ప్రార్థన దయచేయండి తండ్రి. ఒక పేద విధవరాలు ఇచ్చిన సమర్పణ నేను కూడా కలిగి ఉండాలి యేసయ్య. సేవకుడు నా ఇంటికి వచ్చినప్పుడు అయ్యా, ఒక విశ్వాసి పట్ల, ఒక లేనివారి పట్ల ఒక ప్రేమ, ఆప్యాయత, ప్రేమ కలగ చేయండి తండ్రి. అయ్యా, నీ పాదాలు పట్టుకున్నాను తండ్రి. నా భర్త విషయంలో దీనురాళ్ళని అడుగుచున్నానయ్యా, రక్షించండి తండ్రి. భర్తకు మారు మనసు లేదమ్మా, భర్తకు మారు మనసు లేదు ఇంకా. అయ్యా తండ్రి, 2 చేతులు జోడిస్తున్నాను, నిజంగా ప్రార్థించి అమ్మా, దేవుని అడుగు మారిపెట్టు. అయ్యా, నా భర్త విషయంలో కార్యం చేయండి. నీవు నమ్మినట్లయితే ఇప్పుడే నీ భర్త రక్షించబడతాడు. నీవు నమ్మినట్లయితే ఇప్పుడే నీ భర్త నీ మందిరంలో ఆరాధించడానికి ఇష్టపడతాడు. అమ్మా, నీతో కూడా నేను మందిరానికి వస్తానంటాడండి నీవు నమ్మినట్లయితే. ఒక పేదరికము అయ్యా ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నా భర్త రావాలి తండ్రి, నా భర్త నీ సన్నిధిలో ఆరాధించాలయ్యా. నా బిడ్డలయ్యా హాస్టల్లో క్షేమంగా ఉండాలి తండ్రి. అమ్మా, తిరగబడే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? తల్లి పట్ల తిరగబడే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? తల్లి పాలు తాగి తల్లి రమ్మున గుద్దే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? తండ్రి తండ్రి అని పిలిచేవాడు తండ్రిని కొట్టేవాడు ఎంతమంది ఉన్నారండి? అమ్మా, బిడ్డలు బాగుండాలి యేసయ్యా, నా బిడ్డలు బాగుండాలి యేసయ్యా, క్షేమంగా ఉండాలి యేసయ్యా, వివాహం జరగాలి యేసయ్యా. చదువుకునే బిడ్డలైతే బాగా చదువుకోవాలి యేసయ్యా. గర్భఫలం కావాలని కోరుకుంటే గర్భఫలం అనుగ్రహించాలి తండ్రి. 2 చేతులు జోడిస్తున్నారు. అప్పయ్యా, ఇరుకయ్యా, ఇబ్బంది అయ్యా, శోధనయ్యా, ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం పచ్చగా ఉండాలి తండ్రి. డబ్బు ఉన్నప్పటికీ ఆ కుటుంబం ఐక్యత లేకపోతే పేదరికమేనండి. ఐశ్వర్యం, వెండి, బంగారాలు ఉన్నప్పటికీ మీ దగ్గర ఆ కుటుంబములో నెమ్మది లేకపోతే అది పేదరికమేనండి. విడిపించినాడి, సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం.